అందరికీ వందనాలు. సోషల్ మీడియాలో వీక్షించే బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? దేవుని యొక్క నామాన్ని స్తుతించి గనపరిచే భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించారు. వెల్కమ్. నీ ప్రతి సమస్య సాల్వ్ కావాలంటే నీ జీవితంలోనే నీతోనే మాట్లాడుతున్న దేవుడు. గొప్ప కార్యం చూడాలని దగ్గరలో ఉన్నావు. నా యేసు రక్షకుడు, నా యేసు ఆశ్చర్యకుడు కూడా. ఆమేన్. ఒక్క దెబ్బతోనే విజయాలు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేనట అసాధ్యం. విశ్వాసము ద్వారా సమస్తమును సాధ్యం. ద్వితీయ ఉపదేశకాండం 34:9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణురాయెను. కాబట్టి ఇశ్రాయేలులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. చూడండి, మోషేతో దేవుడు చెప్పాడు, నీకు నా అభిషేకం ఇచ్చాను కదా, నీకు నా సామర్థ్యాన్ని ఇచ్చాను కదా, నీ చెయ్యి యెహోషువ మీద ఉంచు, నేను నీలో ఉన్న శక్తి సామర్థ్యాన్ని యెహోషువకి ఇస్తాను దేవుడు. ఎప్పుడైతే మోషే యెహోషువ మీద తల మీద చేయించాడో దేవుడు అసాధారణమైన శక్తిని, అభిషేకాన్ని, నాయకత్వపు లక్షణాలని, విజయాల్ని దేవుడు యెహోషువకు అనుగ్రహించారు. అంటే చాలామంది వాక్యాన్ని చదువుతారు, ఆస్వాదించరు, అనుభవించరు, జీవితంలో అమల్లో పెట్టరు, విజయాన్ని చూడరు. అలా అయితే గొప్ప మెరాకులు చూడలేదు. వాక్యాన్ని జాషువా చదివేవాడు. ప్రభు చెప్పిన తర్వాత యెహోషువ మొదటి అధ్యాయంలో చెప్పాడు దేవుడు, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని దేవరాత్రులు ధ్యానించు, దాన్ని కుడికి కానీ అడంగని తొలగు, నువ్వు బోధించు, దాని ప్రకారం అడుగులు వేయి, ఆ మిత్తి నేను తోడై ఉంటాను. అంతే యెహోషువ చేసింది. దయచేసి వినండి. యెహోషువకి ఉదయం లేచి ప్రార్థన చేయడం అలవాటు ఉంది. యేసుప్రభు వారికి ఉదయం లేచి ప్రార్థన చేయడం అలవాటు ఉంది. దావీదుకి వేకొని లేచి ప్రార్థన చేయడం అలవాటు ఉంది. అందుకే వాళ్ళ జీవితాలు గొప్ప విజయాలు చూడగలిగారు. ఉదయమే లేచి ప్రార్థన చేసి వాక్యం చదివితే నీ హృదయం వాక్యం నిండిపోదు, పాపం లోపల రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కుక్కను పెంచుకున్నావు, పిల్లి దొంగలు రాదు, దొంగలు వస్తే మురుగు తరివేస్తుంది. సేమ్. అందుకని 119 11 వచ్చిన అంటాడు దావీదు, నేను పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు. ఉదయం లేచి ప్రార్థన చేసి వాక్యంతో నింపడిన వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనలను, విజయాలు చూస్తారు. తర్వాత ప్రభు చెప్పిన మాట ప్రామిస్, సకల జనులు ఎదుట నేను గొప్ప చేస్తాను. దేవుడు తన బిడ్డను లేవనెత్తి అభిషేకిస్తే ఎలా తోడయుండి ఎలా విజయాలు ఇస్తా చూడండి. యెహోషువ, నువ్వు యుద్ధం ఏం అవసరం లేదు, నేను చేస్తాను. నీ చేతిలో ఉన్న ఈటె ఉందే, ఈటె, ఆ ఈటెను ఆ పట్టణం వైపు చాపు, నేను విజయాన్ని ఇస్తాను. మోషే కర్ర చాపితే సముద్రం చీలిపోయింది, యెహోషువ ఈటెను చాపితే ఆయు పట్టణం ఊడిపోయింది. 12,000 మందిని స్పాట్లో చంపేశారు ఇశ్రాయేలీయులు. దేవుడు ఒక వ్యక్తికి తోడయుండి ఏర్పాటు చేసుకుని ఒక వాగ్దానం ఇస్తే నువ్వు చెయ్యి ఎత్తితే ఆశీర్వాదము. ఎవరైతే దేవుని రక్షకుడిగా అంగీకరించి తమ హృదయాల్ని పవిత్రపరచుకుని పరిశుద్ధపరచుకుంటారో, పాపాన్ని ఒప్పుకుని విడిచిపెడతారో, వాళ్ళు పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి, పరిశుద్ధ జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దేవుడు తన బిడ్డలను గణపరచాలని కోరుకున్నప్పుడు, దేవుడు తన బిడ్డల్ని గొప్ప స్థానంలో పెట్టాలని కోరుకున్నప్పుడు ఆయన తోడయుండి ఆశ్చర్యకరమైన విజయాన్ని ఇస్తారు.